అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, మొన్న కార్తీక పౌర్ణానికి మా వదిన పెట్టిన శారీ అండి. దీన్ని షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చాలా బాగుంది శారీ. సో సింపుల్గా చాలా బాగా అనిపించింది. సో ఇలా హాఫ్ శారీ టైప్ వచ్చింది అనమాట. క్రీమ్ కలర్కి ఏంటంటే థిక్ బ్రౌన్ కలరు చూసారుగా. సో ఈరోజు లాగ్లో అయితే కట్టేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వదిన. బాగుంది శారీ. సో సాఫ్ట్గా చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే బ్లౌజ్ ఏంటంటే ఇంకా దీనిది అయితే వేరే ఉంది. సో ప్రస్తుతానికి నా దగ్గర ఇది గోల్డ్ కలర్ ఉంటే వేసేసాను, కొంచెం క్రీమ్ కలర్లో మ్యాచ్ అయింది కదా. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, నేను మీకు అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అనుకోకుండా పార్సల్ వచ్చిందనమాట. సో అదేంటనేది చూపిస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు సో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇదండి అనుకోకుండా పార్సల్ అనమాట. సో ఏమొచ్చాయి ఏంటి అనేది చూసేద్దాము. సో ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇంకా ఇలాంటివి తప్పదు అనిపించింది. సో ఇవేంటి అనేది చూసేద్దాం. ఓకేనా? సో ఇక్కడైతే ఇంకా స్వీట్స్ అనేది ఓపెన్ చేశాను. సో చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఫస్ట్ వచ్చేసి ఇది ఏంటంటే నువ్వుల లడ్డు అనమాట. సో నువ్వులు ఏంటంటే చాలా మంచి హెల్దీ కదా. సో నువ్వులతో చేసిన లడ్డు, అలాగే అది ఓన్లీ బెల్లం మాత్రమే, బెల్లంతో చేసినవి. ఇవి వచ్చేసి క్యారెట్ కప్ కేక్స్ అనమాట. సో ఇవి ఏంటంటే జీడిపప్పు ఉన్నవి ఏంటంటే ఇంకా పల్లీ లడ్డు. సో పల్లీలు కూడా చాలా మంచిది కదా. సో ఇక్కడైతే చాక్లెట్ కేక్స్, కప్ కేక్స్. ఇవి ఏంటంటే పెద్దవి కూడా ఇంకా మీరు బర్త్డేస్కి ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు అనమాట. అలాగే బొబ్బట్లు ఇవి ఏంటంటే మొత్తము వీటితో చేసినవి అనమాట. గోధుమ పిండితో మాత్రమే చేసినవి ఇవి. మైదా లేదు, అలాగే షుగర్ లేదు, అలాగే వితౌట్ ఆయిల్ అన్నమాట. సో మంచి హెల్తీ అని కూడా చెప్పుకోవచ్చు. సో వెరైటీస్ అయితే ఇవి. తన పేజ్ అనేది ఓపెన్ చేస్తే ఏంటంటే మీకు ఇంకా వెరైటీలు, మీకు ఫొటోస్ అనేది కూడా కనిపిస్తాయి అన్నమాట. పేజ్ నేను లింక్ అనేది కింద ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడైతే మనకి అన్ని వెరైటీస్ అయితే రెడీగా ఉన్నాయి, చూసారు కదా. సో చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇవేంటంటే మనకి నో మైదా, నో షుగర్, అలాగే వితౌట్ ఆయిల్ అన్నమాట. సో ఇవేంటంటే కప్ కేక్స్ క్యారెట్ తోటి, అలాగే చాక్లెట్స్ తోటి వెరైటీలు అనమాట. సో నేనైతే పిక్స్ అనేది మీకు కొన్ని యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇవన్నీ నేను మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇవన్నీ చాలా మందికి ఓపిక ఉండదు, ప్లస్ చాలా మంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ చేయడానికి కూడా కుదరదు కదా. సో అలాగే ఇవి ఏంటంటే మంచి హెల్తీ అండి. సో పల్లి లడ్డు ఉంది, అలాగే నువ్వుల లడ్డు, క్యారెట్ కేక్స్ ఏంటంటే మీరు బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఏంటంటే స్పెషల్గా కూడా చేయించుకోవచ్చు అనమాట. సో తన పేజ్ అనేది నేను ఇన్స్టా పేజ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను. సో తన నేము లక్ష్మీ ప్రసన్న. సో ఇంట్లోనే ఏంటంటే చక్కగా ఇవన్నీ తను చేసి ఇంకా ఆర్డర్లో ఇస్తారనమాట. మనకి ముందు రోజు కానీ మనం ఏంటంటే కాంటాక్ట్ అయితే మీకు ముందు రోజు ఇవన్నీ చేయించుకోవచ్చు. అంటే మనకి 3-4 days ముందు కూడా మనము ఆర్డర్ లాగా సో అతన్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ చేయించుకోవచ్చు అనమాట. నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. సో మీకు అందరికి యూజ్ అవుతుందనేసి ఈరోజు మాత్రం ఇది షేర్ చేసుకుంటున్నాను. సో మీరు ఎవరికైనా తెలియకుండా కూడా సో సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ వచ్చేసి నువ్వుల లడ్డు టేస్ట్ చూస్తాను. సో ఆల్రెడీ మా పిల్లలు అయితే తినేశారు. సో నేను ఇప్పుడు చూస్తున్నాను అనమాట, ఎందుకంటే డైరెక్ట్ మనము టేస్ట్ చూసి చెప్తే తెలుస్తుంది కదా, అందుకు. ఇది వచ్చేసి నువ్వుల లడ్డు, చాలా బాగుంది. సో ఇది ఏంటంటే బెల్లంతో, ఇది తాటి బెల్లం, ప్యూర్ ఏంటంటే తాటి బెల్లంతో చేసినవి ఇవన్నీ. సో తను ఊరు నుండి తెప్పించి, అంటే వాళ్ళ ఊర్లో తాటి బెల్లం అనేది దొరుకుతుందంట, అవన్నీ తెప్పించి ఏంటంటే తను ఇంట్లోనే చేసి ఇలా అమ్ముతుంది. సో అలాగే మంచి హెల్దీ అంటే రాగి లడ్డూలు అన్ని ప్రతివి ఉంటాయి. తన పేజ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టా ఫాలో అవ్వండి. ఒకసారి మీరు చెక్ చేశారనుకోండి, చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి. కేక్స్ కూడా బర్త్డేస్కి నేమ్స్తో సహా తను చేసి మరీ ఇస్తుంది. మీకు అందరికి నచ్చితే నేను పిక్స్ కూడా షేర్ చేస్తాను. సో ఈ లడ్డు మాత్రం చాలా బాగుంది. నువ్వులు చాలా మంచిది కూడా హెల్త్కి. సో
సో ఇది చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి సో ఇది పల్లీ లడ్డు, పైన చక్కగా మనకి గార్నిష్ కూడా ఏంటంటే జీడిపప్పుతోటి లడ్డు అనేది చేసి ఇచ్చింది. సో ఇది కూడా టేస్ట్ చూస్తున్నాను. పల్లీలు చాలా మంచిది, పిల్లలకి ఏంటంటే మంచి హెల్దీ కూడా. ఇది చాలా చాలా బాగుంది. సో ఇవేంటంటే ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఏ భయం లేకుండా తినొచ్చు, ఎందుకంటే మొత్తం బెల్లం, తాటి బెల్లం చాలా మంచి ఐరన్, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది క్యారెట్ కప్ కేక్. సో మీరు దగ్గర నుండి కూడా చూసారు కదా, చూస్తే నోరు ఉంటుంది కదా. సో ఇవైతే ఇంకా మీరు హైదరాబాద్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. సో ఇది క్యారెట్ కేక్, కప్ కేక్ అన్నమాట. దీంట్లో పెద్ద సైజు కూడా చేసిస్తుంది. స్మెల్ మాత్రం మంచిగా వస్తుందండి ఇవి ఓపెన్ చేయగానే. అసలు దీంట్లో వితౌట్ ఆయిల్, అలాగే షుగర్, వితౌట్ మైదా, ఓన్లీ వీట్ తోట అనమాట. గోధుమ పిండి చాలా మంచిది కదా. సో చాలా బాగుంది క్యారెట్ కేక్ కూడా. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్. చాక్లెట్ పిల్లలందరికీ ఇష్టం ఉంటుంది కదా ఫ్లేవర్ అనేది. మంచి స్పాంజ్, చాలా బాగున్నాయండి. సో నోట్లో పెట్టుకోవాలని కలుగుతుంది అనమాట. సో ఇది ఒకటి చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. పిల్లలకి ఏంటంటే పైన మనకి చాక్లెట్స్ అనేది కొంచెం కలర్ఫుల్ గా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇది కూడా దగ్గర నుంచి చూపించాను కదా బొబ్బట్లు. సో ఇది కూడా ఆల్రెడీ 2 ప్యాకెట్స్ వచ్చాయి, ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయిపోయింది. సో పిల్లలకి తినేసారనమాట. ఇది టేస్ట్ చూస్తా. ఇది ఓన్లీ గోధుమ పిండితోటి. సో ఇంత పల్చగా రావడం అంటే చాలా గ్రేట్. సో ఇది కూడా టేస్ట్ చూస్తున్నాను. సో ఇది కూడా ఏంటంటే నోట్లు పెట్టుకోవాలి, చక్కగా కరిగిపోతుంది, చాలా బాగుంది. సో ఇది కూడా బెల్లంతో. సో మనకి ఏ భయం లేకుండా చక్కగా ఇవి తెప్పించుకొని తినొచ్చు అనమాట. సో ఇవి చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది. సో తను ఏంటంటే ఇంక ఇంట్లోనే చేసి సేల్ చేస్తుంది అనమాట. తన నేమ్ లక్ష్మీ ప్రసన్న. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు ఇంకా డీటెయిల్స్ అడగచ్చు. సో ముందు మీరు కావాలనుకుంటే మాత్రం ఒక 3-4 డేస్ ముందు కానీ 1 వీక్ ముందు కానీ మీరు కాల్ చేస్తే ఏంటంటే తను చేసి మీకు చక్కగా ఇంటికే పంపిస్తుంది. ఇంట్లోనే కూర్చొని ఇవన్నీ తెప్పించుకొని తినొచ్చు అనమాట. మంచి హెల్దీ కూడా. సో పిల్లలకి ఇవి పెడితే చాలా మంచిది, ఎందుకంటే వీట్ మనకి గోధుమ పిండి చాలా మంచిది కూడా. సో ఇదండి ఈరోజు అయితే మీకు అందరికీ యూజ్ అవుతుందని అయితే షేర్ చేశాను. సో తన ఇన్స్టా లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఫాలో అవ్వండి. పేజీలో ఏంటంటే ఇంకా బోలెన్ని వెరైటీస్ ఉన్నాయి అనమాట. చెక్కలు కానీ అన్ని స్వీట్సే, కాకపోతే ఏంటంటే హాట్ లేవు. మనకి ఏంటంటే ఇంకా కేక్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు అందరికి. తన ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి లక్కీ స్వీట్ పాట్ అనమాట. తన ఇన్స్టాగ్రామ్ నేను లింక్ అనేది కింద ఇస్తాను, ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయండి, వచ్చేస్తారు అనమాట. మంచి వెరైటీ స్వీట్స్, కేక్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు పేజ్ అనేది ఓపెన్ చేస్తే మీకు అన్ని మీకు ఫొటోస్ అనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అలాగే తన కాంటాక్ట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను, సో కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్గా తెలుసుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మా రక్షిత వచ్చేసి బుద్ధుడిది డ్రాయింగ్ వేస్తుంది. సో ఇదేంటంటే వాళ్ళకి డెకరేట్ లాగా బాగుంటుందనేసి, అప్పుడప్పుడు ఏంటంటే వీడియోస్కి బ్యాక్గ్రౌండ్కి బాగుంటుందనేసి మా రక్షితకి ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కాకపోతే ఏంటంటే ఎప్పుడు బయటపడదు, అప్పుడప్పుడు ఇంకా తనకి నచ్చితేనే చేస్తుంది, అదే మనం చేయమంటే మాత్రం అసలు చేయదనమాట. సో అలా సో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయద్దనమాట, ఎందుకంటే చాలా మంచి టాలెంట్ ఉంది. కాకపోతే ఇంకా తనకు నచ్చితేనే వేస్తుంది అనమాట. ఆల్రెడీ కృష్ణుడిది చాలా బాగా చేసింది, అది కూడా వాళ్ళది డెకరేట్ది. సో నేను ఆల్రెడీ వీడియోలో కూడా షేర్ చేశాను, మళ్ళీ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను, చాలా బాగుంది. సో అదేంటంటే అప్పుడప్పుడు నా వీడియోలలో అప్పుడు కనిపిస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడైతే ఇలా స్కెచ్ తోటి అయితే ముందు గీసుకొని సో వేస్తుందన్నమాట. సో ఇది మొత్తం వేసాక కూడా చూపిస్తాను. సో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా సో ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా మొత్తం వస్తుందో రాదో మమ్మీ వీడియో తీయకన్నది, కాకపోతే ఏంటంటే మామూలుగా అయితే తీశాను. సో ఇక్కడ ఏంటంటే ఇది నేను చేస్తున్నాను, ఇది ఏంటంటే పికాక్స్ వాల్ డెకరేట్ అనమాట ఇది కూడా. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే ఇవి షీట్స్ ఏంటంటే మనకి బుక్ షాప్లో దొరుకుతాయి, గ్లిటర్ షీట్స్. ఇప్పుడు 15 రూపీస్కి ఒక షీటు, 10 రూపీస్కి కూడా వస్తాయి, అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఇవి ఉంటాయి. మాకైతే 15 రూపీస్కి వచ్చాయి, ఇలా బాగుంటాయి షైనింగ్ అనేది. సో ఇక్కడైతే ఇంకా నేను పెటల్స్ అనేది ఇక్కడ కట్ చేసి మనకి పికాక్స్కి ఏంటంటే ఇంకా తోకకి వచ్చేసి ఇలా కట్ చేసి పెట్టాను. సో ఇక్కడైతే మనం మామూలుగా గీసుకొని కట్ చేసుకోవడమే, అట్ట మనకి మామూలుగా శారీస్కి అవి వస్తాయి కదా అలా అన్నమాట. సో ఇలా మొత్తం కట్ చేసుకొని మనము ముందే పెట్టేసుకున్నాక తర్వాత సో మనం అతుకు పెట్టుకోవాలి. అది కూడా ఫుల్ మొత్తం అయిపోయాక కూడా చూపిస్తాను. సో ఇక్కడ బాడీకి అయితే వేరే కలర్ మనం స్కెచెస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇదే షీట్ని కూడా సేమ్ మనం కట్ చేసుకొని కూడా అంటే కలర్ కాంబినేషన్ ఆపోజిట్ వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇది అతుకు పెట్టాను, ఎల్లో అండ్ పర్పుల్ కలరు. సో ఇదేంటంటే ఈ పికాక్స్ 2 ఉంటాయి కదా, వాటి మధ్యలోకి హార్ట్ సింబల్ అనేది కట్ చేసి 2 కలర్ కాంబినేషన్ అనేది పెట్టేశాను. సో మా పక్కన పాపను నేను ఇద్దరం కలిసి ఇది చేస్తున్నాం అనమాట. తను వేరే కలర్ కాంబినేషన్ చేస్తుంది, నేను ఇది. సో టైంపాస్కి ఏంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్కి బాగుంటుందనేసి ఇలా సెట్ చేశాను. చూసారుగా మొత్తానికైతే ఇది అతికించి పెట్టేశాను. గ్లూ గన్ ఉంటుంది కదా దాంతో, లేదంటే గమ్తో కూడా పెట్టేసుకోవచ్చు. సో 2 పికాక్స్కి అయితే ఇంకా అతుకు పెట్టేసి తర్వాత బాడీకి ఏంటంటే బ్లూ కలర్ వేస్తున్నాను. సో ఇక్కడ మనకి వాటర్ కలరు అది వేసుకోవచ్చు, మనం డ్రాయింగ్ వేస్తాం కదా పిల్లలు వేసే కలర్ కూడా ఏంటంటే ఇలా బాడీకి అనేది వేసుకోవచ్చు. సో అంత ఖర్చు అయితే కాదు, సో ఈజీగా వేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మన ఓపిక అన్నమాట. ఒకవైపు వచ్చేసి మా పాప డ్రాయింగ్ వేస్తుంది, ఇక్కడ నేనైతే ఇది వేస్తున్నాను, అలాగే మా పక్కన పాప కూడా వేస్తుంది అనమాట. సో మొత్తం బుద్ధుడిది కూడా అయిపోయాక కూడా మొత్తం కలర్ కాంబినేషన్ అయిపోయాక కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే సో చూసారుగా మొత్తానికైతే బుద్ధుడిది ఇలా మొత్తం కలర్ అయితే వేసేసింది, ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట. ఇంకొంచెం ఏంటంటే ఇంకా వైట్ కలరు సో మొత్తం వేయాలి, అది వేసాక కూడా చూపిస్తాను. సో చూసారు కదా వైట్ ఏంటంటే అవుట్లైన్ మొత్తం ఇలా వేసేసింది, చాలా బాగా లుక్ వచ్చింది కదా. ఇది వైట్, సో వైట్ మనం గోడ పైన మొత్తం ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. ఇక్కడ మా చీరలు చూసారుగా ఆరిపోయాక సో నేనే అతుకు పెడతా అనేసి ఇంకా గోల చేశాడు, జస్ట్ ఇలా పెట్టి చూపించమంటే చూపిస్తున్నాడు అనమాట. బాగుంది కదా. సో చుట్టూ ఏంటంటే ఇంకా చిన్న చిన్న ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మా చెర్రి ఏంటంటే వీడియో తీస్తే చాలా ఎక్కిరిస్తున్నాడు అనమాట. సో మనం ఏంటంటే ఇంకా చుట్టూ ఇంకేమైనా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇది బాగుంది కదా.
సో ఇక్కడ తర్వాత అయితే ఇంకా ఇలా పెడితే ఏంటంటే బాగుంటుందనేసి ఇంకా మొత్తానికైతే ఇలా పెట్టి చూపిస్తున్నాను. సో ఇది మొత్తం నేను అతుకు పెట్టాక ఇంకా మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. సో నిజంగా చెప్పాలంటే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దన్నమాట. సో ఇది బుద్ధుడు బాగుంది కదా. సో ప్లెయిన్ వాల్ పైన ఇలా మనం పెడితే ఏంటంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం పెట్టాక కూడా నేను బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందనేది కూడా చూపిస్తాను. ఇంట్లోనే ఈజీగా మనం ఏంటంటే ఇలా షీట్స్ తోటి, ఇది వచ్చేసి బ్లాక్ షీట్స్ మనకి మామూలుగా బుక్ షాప్లలో దొరుకుతాయి. సో దాంతో ఏంటంటే ఇలా వేసుకోవచ్చు. సింపుల్గా ఇలా బాగుంటుంది. సో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అలాగే పికాక్స్ కూడా ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి. పికాక్స్ కూడా 2 పికాక్స్ కూడా అవి కూడా చూపిస్తాను. సో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి. సో మొత్తానికైతే ఇంకా మేము లంచ్ చేస్తున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇది సింపుల్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్వీట్స్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి, మంచి హెల్దీ కూడా. సో నేను తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. సో మీరు ఇంట్లోనే కూర్చొని అవి తెప్పించుకోవచ్చు అనమాట. మీకు ఏ వెరైటీస్ కావాలన్నా తను చేసి ఇంకా కొరియర్ చేస్తుంది అనమాట. సో డీటెయిల్స్ అయితే నెంబర్ మీరు కాల్ చేసి కనుక్కోండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. కప్ కేక్స్, అలాగే పల్లి లడ్డు, నువ్వుల లడ్డు అన్నీ అన్నమాట. ఇంకా తన దగ్గర ఏంటంటే రాగి లడ్డు అన్నీ హెల్త్కి మనకి మంచివైనవి ఉన్నాయన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ టైంలో ఏంటంటే మంచి బలమైన ఫుడ్ కావాలి. ఈ కరోనా ఎఫెక్ట్ చాలామందికి ఏంటంటే ఇంకా బలం లేకపోవడం వల్ల కూడా ఇంకా వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇంట్లో చేయాలంటే పిల్లలతోటి ఇప్పుడు స్కూల్కి వెళ్ళరు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే చేసుకోవడానికి కూడా కుదరదు అనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, లేదంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంట్లోనే ఇలా ఫ్రెష్గా మనకి చేసిస్తారనమాట. సో తన ఇన్స్టా వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. పేజీలో ఏంటంటే వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం మనకి ఏంటంటే షుగర్ లెస్, అలాగే మైదా లేదు, అలాగే నో ఆయిల్ అన్నమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ.